మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణరాజు మరింత భయపెడుతున్నారు. రఘురామకృష్ణరాజు గారి వల్ల వైసీపీకి ఆ నియోజకవర్గం దూరం కాబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు రఘురామకృష్ణరాజు గారి వల్ల ఏ సామాజిక వర్గం వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది? రఘురామకృష్ణరాజు గారి విషయం జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి తలనొప్పిగా మారుతోందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి తలనొప్పిగా మారుతోందని, రఘురామకృష్ణరాజు గారి వల్ల ఆ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, రఘురామకృష్ణరాజు గారి వల్ల వైసీపీకి ఏ సామాజిక వర్గం దూరం కాబోతుంది అంటే ఏం చెప్తారు? అసలు త్రిబుల్ ఆర్ని ఈ స్థాయికి, పతాక స్థాయికి ఎత్తిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉంటే పార్టీలో ఉంచుకోవాల్సింది సైలెంట్గా, లేకపోతే సస్పెండ్ చేయాల్సింది. ఆ రెండూ చేయకపోగా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కడా జరగని సంఘటన, సొంత పార్టీ ప్రభుత్వం, సొంత పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిని సొంత సిఐడి చేత ఎత్తిచ్చేసి దాన్ని ఏమంటారు, టార్చర్, దాన్ని ఏమంటారంటే థర్డ్ డిగ్రీ చేసే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పెట్టింది ఊరుకోకుండా అది కోర్టులు రాక వెళ్తే ఒక తప్పుడు మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇప్పించింది గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి. అది కొడితే జరగలేదు, ఏదో స్కిన్ ఎలర్జీ అని. అది జాతీయ స్థాయి సుప్రీంకోర్టు రాక వెళ్ళింది, ప్రైమ్ మినిస్టర్ రాక వెళ్ళింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాక వెళ్ళింది. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో దాదాపు 3 ఏళ్ల పాటు ఇతను పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ ప్రతి విధానం మీద విమర్శలు చేస్తా గంటల తరబడి ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడటం ఎంత జరిగింది, రచ్చరచ్చ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈయన భీమవరం ప్రాంతాలకు చెందిన వ్యక్తి, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఎవరైనా తమ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీని, ఒక గవర్నమెంటు, ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంటు, ఎవడన్నా ప్రైవేట్ వ్యక్తులు ఇట్లా కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తారు, కానీ ప్రభుత్వమే ఒక ప్రజాప్రతినిధిని ఎత్తుకెళ్ళిపోయి టార్చర్ చేసి, అంటే వాళ్ళ సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతింటాయి కదండి. అందులో తను చాలా పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, ఒక పెద్ద పారిశ్రామిక కుటుంబానికి చెందిన వ్యక్తి, తర్వాత రాజకీయంగా కూడా బాగా పలుకుబడి ఉంది ఢిల్లీ స్థాయిలో కూడా. అయినప్పుడు వాళ్ళంతా కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. తిన్నప్పుడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ రోజుల్లో ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ సామాజిక వర్గం కూడా ప్రశ్నించే స్థాయి లేదు. ప్రశ్నిస్తే బతకలేరు వాళ్ళు. అన్ని సామాజిక వర్గాల మీద ఆయన ప్రభావం చూపించాడు. ఏ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఏరి కోరి పోలీసులతో పెట్టుకుని, ఇప్పుడు ప్రభుత్వం అంటే పోలీసులే కదండి. ప్రభుత్వానికి ముఖం ఏంటి? పోలీసు. ప్రభుత్వం మీద ఎవడన్నా విమర్శన చేశాడంటే, లేకపోతే ఇతనికి సపోర్ట్గా ఎవరు సపోర్ట్ చేస్తే అతను కూడా తీసుకురమ్మంటారు. ఆయన కూడా ఎత్తేసి తీసుకెళ్ళి మంగళగిరిలో పెట్టి టార్చర్ కొడతారు. కాబట్టి ఎవరు కూడా నోరెత్తలేని పరిస్థితి. ఏ వర్గానికి చెందిన బిడ్డల మీద దాడులు జరిగినా, ఏ వర్గానికి చెందిన డాక్టర్ల మీదో, యాక్టర్ల మీదో, ఎవరి మీద జరిగినా ఏమీ మాట్లాడలేకపోయారు. టీచర్స్ మీద జరిగినా టీచర్స్ ఏం చేయలేకపోయారు. ఇట్లా టీచర్స్ కూడా బాధితులే, ప్రభుత్వ ఉద్యోగులు బాధితులే. ప్రజలే కాదు, వాళ్ళే చెప్పారు ఉద్యోగులు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతులతో 200 ఓట్లు వేయించామని, 2 చేతులు ఉపయోగించి దొంగ ఓట్లు. మరి అట్లాంటి దొంగ ఓట్లు వేయించి వాళ్ళు కూడా అదే పార్టీతో బాధితులు అయ్యారు. ఇవన్నీ విచిత్రమైన పరిణామాలు. గతంలో ఇట్లా ఇప్పుడు జరగలా. సొంత పార్టీ ఎంపీనే అదే పార్టీ టార్చర్ పెడతాం, ఇవన్నీ కూడా. అది కొంచెం మీరు అన్నట్టు, నేను కూడా వెస్ట్ గోదావరిలో పనిచేసా ఉదయం రిపోర్టర్గా. నాకు తెలుసు అక్కడ ప్రజల మనోభావాలు ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఆయన కూడా మరి నిజానికి ఒక స్థాయిలో అది జాతీయ స్థాయిలో ఉన్న క్షత్రియ సమాజాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఈ క్షత్రియులు అనేవాళ్ళు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లేరు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అక్కడ వేరేగా అంటారు వాళ్ళని, రాజ్పుట్స్ అంటారు, సింగులు అంటారు, క్షత్రియ అంటారు. ఇట్లా అదే సామాజిక వర్గం ఉంది. అప్పట్లో యాక్చువల్గా ఇతర రాష్ట్రాల సామాజిక వర్గాలు కూడా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి తను ప్రోత్సహించి పోలీసులతో ఇలాంటి చిత్రహింసలు పెట్టాడు, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని
ఒక ఒత్తిడి చేయాలన్న ఆలోచన కూడా ఢిల్లీలో జరిగిందంట. జరిగినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన మనం జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి ఇదంతా చేయటం కరెక్ట్ కాదేమో అని కొంతమంది బీజేపీలో ఉండే క్షత్రియ సామాజిక వర్గం పెద్దలు పెద్దగా దాన్ని ప్రోత్సహించలేదంటున్నారు. లేకపోతే ఆ ప్రయత్నం కూడా జరిగిందంటున్నారు. ఒకవేళ కనుక నిజంగా అదే జరిగి అన్ని రాష్ట్రాల నుంచి ఒక 2-3 క్షత్రియ వర్గాలు ప్రతి రాష్ట్రం నుంచి మోడీ గారి మీద కనుక ఒత్తిడి తెస్తే ఇంత క్షత్రియ సామాజిక వర్గం దేశవ్యాప్తంగా బీజేపీ కూడా వ్యతిరేకత అవుతుంది, ఎందుకు వచ్చింది అని యాక్షన్ తీసుకుని ఉంటే డిఫరెంట్గా ఉండేది. అప్పుడు ఒక రకంగా మోడీ గారు కూడా తల వంచాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఓట్లు కన్సిడరబుల్గా ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీకే ఎక్కువగా వాళ్ళు మద్దతిచ్చేలాగా వ్యవహరించారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా భారతీయ జనతా పార్టీకే వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు రఘురామకృష్ణరాజు గారి వల్ల ఆ కాస్తో కోస్తో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గ ఓట్లు కూడా వైసీపీకి పోలయ్యే అవకాశం లేదు, వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు? కొంతమంది వైసీపీ అభిమానులు కూడా క్షత్రియ సమాజంలో లేరని కాదండి, ఉన్నారు. మీరు అన్నట్టు కొద్దిగా ఎక్కువేమో బీజేపీలో ఉన్నారు, కొంతమంది తెలుగుదేశంలో కూడా ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు. ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీలో అంటాం అంటే రాజశేఖర రెడ్డి గారికి అభిమానంగా ఉన్న పాత తరం వాళ్ళు, ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఇక రాజశేఖర రెడ్డి గారు లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డినే వాళ్ళు రాజశేఖర రెడ్డి లాగాను వైఎస్ఆర్సీపీ యువజన రైతు శ్రామిక పార్టీయే అది కూడా కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుంది కదా, అట్లా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు అన్నట్టు దూరం అయ్యే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి కొంచెం ఆ బెల్ట్ నరసాపూర్ నియోజకవర్గం, తర్వాత రాజోలు తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, ఈ క్షత్రియ బెల్ట్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు తేడా వస్తుంది. విజయనగరం అటు కూడా ఉన్నారు, కొంత శ్రీకాకుళం అటు ఉన్నారు. వాళ్ళు కూడా అంటే కొప్పుల వెల్మ వేరు, అది ఈ క్షత్రియ సమాజం వేరు, వీళ్ళు రాజు అనమాట. వర్మ అంటారు వీళ్ళని, రాజులు అంటారు, క్షత్రియులు అంటారు. అట్లా ఒకప్పుడు జాతీయ స్థాయిలో కూడా మోడీ గారి మీద ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి విషయం తేల్చుకోవాలని కూడా ఒక ప్రయత్నం కూడా జరిగిందని తర్వాత మనకు తెలిసింది. కాకపోతే ఇక బీజేపీలో ఉన్న క్షత్రియులు పెద్దగా సహకరించకపోవటం, మోడీ గారు కూడా వాళ్ళని మీరు ఇది అట్లా ప్రోత్సహించే రకంగా తీసుకురావద్దు, మన పార్టీకి కూడా ఇబ్బంది అవుతుంది, అది అక్కడి వరకే పరిమితం అవనండి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడంతో కొంచెం అక్కడికి సద్దుమణిగింది అన్నారు. లేకపోతే మోడీ రాక కూడా అది చుట్టుకునేది, ఈయన చేసిన పని మోడీ గారికి చుట్టుకునేది. అది సార్, నిన్న మొన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారు వైసీపీలోనే ఉన్నారు, తర్వాత వైసీపీని వీడారు. ఇప్పుడు టీడీపీలో చేరినటువంటి నేపథ్యంలో రేపో మాపో టీడీపీ నుంచి కూడా ఆయన ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ రాజుల ఓట్లన్నీ కూడా కూటమికి వెళ్ళే అవకాశం ఉందా? ఆ ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద స్పష్టంగా కనపడబోతుందా రానున్న ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంతకుముందు, అసలు సహజంగా క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువ మొగ్గు బీజేపీ వైపు ఉందని మీరే చెప్పారు కదా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం వైపు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పరిపాలనలో అనేక మంది రాజులు మంత్రులుగాను ఇట్లా బాగా షైన్ అయ్యారు, సీట్లు కూడా వాళ్ళకి బాగా ఇచ్చారు, మంచి ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు, వాళ్ళ ప్రాముఖ్యత, గౌరవం. ఇప్పుడు గౌరవం ఇవ్వందల్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అంత పెద్ద మనిషిని పట్టుకుని సమాజంలో ఆయన్ని పట్టుకుని ఒక రోడ్ సైడ్ లోఫర్ వ్యక్తిలాగా 3rd డిగ్రీ ప్రయోగించారు. అది సహజంగా వైఎస్ఆర్సీపీకి మిగిలిన వాళ్ళు కూడా ఈ 2 పార్టీల్లో ఇటొకటి వెళ్తారు. కానీ అందులో ఇప్పుడు ఆయన టీడీపీలో చేరాడు కాబట్టి ఎక్కువ మంది టీడీపీకి కూటమి వైపుకే వస్తారు. టీడీపీకి పడినాయి అంటే కూటమికి పడ్డట్టే కదా, అట్లాగే బీజేపీకి పడ్డా కూటమికి పడ్డట్టే కదా. కాబట్టి ఈ 2 సాట్ల పడతాయి, సరిపోద్ది. ఇక వైఎస్ఆర్సీపీ అయితే ఏదైనా నెగ్లిజిబుల్ ఓట్స్ మ్యాక్సిమం వాళ్ళ సమాజంలో 0.5% వెళ్తే వెళ్ళవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, వీక్షకులు కూడా నమస్కారం.